వెల్కమ్ టు గ్రేటర్ వాయిస్. నేను యశోద. ఈరోజు మనం కొండాపూర్ డివిజన్లో ఉన్న న్యూ హఫీజ్పేటలో ఉన్నాం. ఈ ప్రాంతంలో అన్ని సమస్యలే. ఈ ప్రాంతం హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఉన్న ప్రాంతం. కానీ మారుమూల గ్రామాల్లో ఉండే కనీస వసతులు కూడా ఈ ప్రాంతంలో లేని పరిస్థితి. వాటర్ పూర్తిగా లేవు. అలాగే డ్రైనేజ్ సమస్య ఆల్వేస్ ఉంటుంది. రోడ్లైతే చాలా అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ అన్ని సమస్యలే అని చెప్తున్నారు. ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటివి కావు, కొన్ని ఏళ్ల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఈ సమస్యలతో బాధపడుతున్నామని ఈ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. మొత్తంగా ఈ న్యూ హఫీజ్పేట ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు గ్రేటర్ వాయిస్ లో తమ వాయిస్ వినిపించేందుకు ఇక్కడికి మన దగ్గరకు వచ్చారు. వారి వారి బాధలేంటి, వాళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయి, ఇక్కడి అభ్యర్థుల్ని ఎవరిని నమ్మబోతున్నారు, ఓటు వేస్తే ఇక్కడి అభ్యర్థులు నిజంగా ఆ హామీలు నెరవేరుస్తారా, ఎలాంటి హామీలు వీరు ఇవ్వబోతున్నారు, డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఈ ప్రాంత ప్రజలందరితో మాట్లాడించడానికి పాండు రెడీగా ఉన్నారు. పాండు. థ్యాంక్ యూ యశోద. ఎన్నికలు వస్తున్నాయి. నేతలు ఓట్లు కావాలని బస్తీల్లోకి వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, ఓట్లు వేసేందుకు హామీలు ఇస్తున్నారు. కానీ హామీలుగానే మిగిలిపోతున్నాయి. వీళ్లకు ఏం హామీలు ఇచ్చారు, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళ పడుతున్న ఇబ్బందులు ఏంటనే వారి మాటల్లో విందాం. మనతో పాటు స్థానికంగా నివసించే ప్రజలు చాలామంది ఉన్నారు. ముందుగా ఇక్కడికి సంబంధించి మొదటి నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చాలా సమస్యల మీద పోరాటం చేశారు. అదేవిధంగా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. స్థానిక మహిళ ఉంది, ఆమె ఏం చెబుతుంది, అసలు ఈ సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలుగా వీరు పోరాటం చేస్తున్నారన్నది విందాం. అమ్మ, నా పేరు కృష్ణవేణి. ఇక్కడ వనితా మహిళా మండలి ప్రెసిడెంట్ అండి. ఈ బస్తీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారు జనాలు. ఒకటి కాదు, ప్రతిదీ సమస్య ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ గురించి చెప్పాలంటే మీరు ఇప్పటివరకు కనీస అవసరాలకు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. బోర్లు ఎండిపోయిన పరిస్థితి, బోర్లో వాటర్ లేవు. నీళ్ల గురించి రోడ్డు దాటి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ట్యాంకర్లు రావు. జనాలు ఎంతో విధంగా ఎన్నో రకాలుగా అర్జీలు పెట్టుకున్నా కూడా వాటికి ఫలితం లేదు. దాదాపు 2500 అప్లికేషన్లు వచ్చినాయి. 45 లక్షల రూపాయల డీడీలు కట్టినారు. అయినప్పటికీ కూడా ఇంకా పనులు సాగట్లేదు. ఎప్పుడు వస్తాయో తెలియదు. వాటర్ ఎక్కడ చూసినా మురుగునీరే. బస్తీలో పిల్లలు ఉన్నారు, ఎంతోమంది పిల్లలు. ఆ నీళ్ళని దాటుకుని వెళ్ళాలి. ఆ నీళ్ళలోంచి డ్రైనేజ్ అందులోనే, వాటర్ పైపులు అందులోనే. పిల్లలకి రోగాలు వస్తే తీసుకెళ్ళడానికి కనీసం హాస్పిటల్ లేదు ఇక్కడ. అంతేకాకుండా 10th క్లాస్ వరకు పిల్లలకి చదువుకోవడానికి స్కూల్ లేదు. ఒకటి కమ్యూనిటీ హాల్ ఉంది, కమ్యూనిటీ హాల్కి ఏమీ లేవు. దానికి పగిలిపోయిన దర్వాజాలు లేవు. అక్కడే చెత్త గిత్త అంతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ మల్టీపర్పస్ హాల్ చేస్తామని సారు కమిషనర్ గారు వాగ్దానం చేసి ఉన్నారు. అది దానికి స్థలం లేదంటున్నారు. ఇక్కడ ఎంతో స్థలం ఉంది, చూసుకుంటే తెలుస్తుంది. అది ప్రతి ఒక్కరు వచ్చి చెప్పాల్సింది కాదు, గవర్నమెంట్ అధికారులు వచ్చి చూసుకోవాలి. ఇక్కడ ఉంది, స్థలం ఉంది. స్థలాన్ని చూసుకొని మీరు చెయ్యాలి. అది ప్రతిదీ ఒక ప్రజలే చెప్పాలంటే ఎలా చెప్తారు? గవర్నమెంట్ ఓటు కోసం వస్తారు కానీ అది ఇంతకు ముందు 5 years పాలన చేశారు. ఒక్కసారైనా వచ్చి మా మొహం చూసింది లేదు. ఓట్లప్పుడే మేము ప్రజలు అని తెలుస్తుంది వాళ్ళకి. ఓట్లు అయిపోయినాక మేము జనాల్లో లెక్కలో లేము. మాట్లాడితే మీది 80 నెంబర్ సర్వే డిస్ప్యూట్ అంటారు. డిస్ప్యూట్ ఉన్నప్పుడు మరి మమ్మల్ని కూడా వదిలేయచ్చు కదా. ఎందుకు తీసుకుంటున్నారు మమ్మల్ని? అంటే ఓట్ల కోసం మా కోసం వస్తారు, ఓట్లు అయిపోయినాక మమ్మల్ని వదిలేస్తారు. అంతేకాకుండా జనాలందరిది కూడా ఒకటే మాట, అవునా కాదా? అవునా కాదా? లిఖిత పూర్వకంగా రాసి మాకు ఎవరైతే మా బస్తీకి వచ్చి మేము రాసి ఇచ్చి మా సమస్యలన్నీ చేస్తామన్న వాళ్ళకి మా ఓటు వేయడానికి మా బస్తీ వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. అవునా? అవునా? అది చూసారు కదా సార్. మేము ఇంకా ఇది కనుక ఈ కార్పొరేషన్ ఎన్నికలు కనుక వాళ్ళు చేయకపోతే మళ్ళీ 3 years తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. వాటిని మేము నిరాకరిస్తాం. ఒక్క మనిషి కూడా మా బస్తీ నుంచి వెళ్ళి ఓటు వేయరు. కాబట్టి దయచేసి అధికారులు ఈ V6 ద్వారా మీరు చూస్తున్న దయచేసి అధికారులు కానీ కార్పొరేటర్లు కానీ మా సమస్యలను మీరు పరిగణలోకి తీసుకొని మా సమస్యలను పరిష్కరించగలరని కోరుచున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా చూస్తాం, దాదాపు 25,000 నుంచి 35,000 మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఉన్న ప్రజలు కూడా కనీస సదుపాయాల విషయంలో చాలా, అంటే వాళ్ళ ఆవేదనలో అర్థమవుతుంది ఇక్కడ ఎంత పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నది. అదేవిధంగా సంబంధించి అంటే ఇక్కడ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి ఉన్నారు. సార్, आप कितने साल से आ रहे हैं? 30 साल से हम लोग यहाँ पे रह रहे हैं. 30 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నాం మేము. సర్వే నెంబర్ 80 షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ తెలంగాణలో లేదంటే పట్టించుకోకండి, ఇక్కడికి రాకండి. మేము ఎలక్షన్ బైకాట్ చేస్తాం. మాకు ప్రతిసారి ఎలక్షన్, ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్కి వస్తున్నారు, ఓకే మేము ఓట్లు వేస్తాం అడుగుతున్నారు మీరు. కానీ 3 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్కి వస్తే ఎవరికి ఓటేం, ఎలక్షన్ బైకాట్ చేస్తాం. మేము పబ్లిక్లీ చెప్తున్నాం, బైకాట్ చేస్తాం మేము ఎలక్షన్. మాకు రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, ఎలక్ట్రికల్ బిల్స్ లేవు. మా ల్యాండ్ మీద
లిటిగేషన్ ఉంది, ప్రాబ్లం ఉంది. 30 సంవత్సరాలు లిటిగేషన్. ఎన్ని సంవత్సరాలు లిటిగేషన్? 1 సంవత్సరమా 2 సంవత్సరాలు? ఏ ప్రపంచంలో ఎక్కడుంది ఇన్ని సంవత్సరాలు? 30 years నుండి. ఎమ్మెల్యే గారికి అడిగితే మీటర్స్ కావాలంటే మీటర్స్ ఇప్పుడు రావు, ప్రాబ్లం ఉంది అంటారు, ఇల్లీగల్ లిటిగేషన్ అంటారు. మేము ఎన్ని రోజులు మేమే ఇల్లీగల్ అయితే మా దగ్గర ఎందుకు వస్తున్నారు మీరు? ఓట్లు అడగనే వస్తున్నారు. మేము ఇల్లీగల్ అనంత ఓట్లు ఎందుకు తీసుకుంటారు? మాది మా వాయిస్ అక్కడికి పోతలేదు. అందుకే వీసీ ద్వారా మేము ఇది చెప్తున్నాము. మాకు వాటర్ కంపల్సరీ కావాలి, డ్రైనేజ్ కావాలి, మురికి వాడలు ఉన్నాయి, ఇంకోటి మా ల్యాండ్కు డోర్ నెంబర్స్ కావాలి. మేము ట్యాక్స్ కడతాం సార్, ఎందుకు కట్టాము? మీరు డోర్ నెంబర్ మేము ట్యాక్స్ కడతాం, మేము ప్రతి దాంట్లో ట్యాక్స్ కడుతున్నాము. మేము ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో, మాకు అది చేస్తారో, వసతులు ఇస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాము. థ్యాంక్ యూ. ఉన్నది ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు చెప్తున్నది ఏంటంటే, ఓటు వేయడానికి ఓటు విషయంలో మమ్మల్ని గుర్తించే ప్రజాప్రతినిధులు అదే సమస్యల విషయంలో పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీ ప్రాంతానికి సంబంధించి గుర్తింపు లేదు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆప్కా నామ్ సాబ్? मेरा नाम मोहम्मद अली है। वीटिक्स वालों से గుజారిష్ कर रहा हूँ. ఎవరైనా కానీ ఏ క్యాండిడేట్ అయినా కానీ ఎలక్షన్ మూమెంట్లో మాత్రం వస్తున్నారు. వచ్చి ప్రతిసారికి మేము ఇచ్చేస్తాం అది చేస్తామని అన్ని వాగ్దానాలు చేస్తున్నారు. ఇంతవరకు ఏ పని చేయట్లేదు. గవర్నమెంట్కి కూడా మేము కేసీఆర్ గారికి కూడా కానీ అందరికీ అధికారాలకు అందరికీ చెప్తున్నాము, మా బస్తీకి ఏదైనా సహాయపడండి, మేము అప్పుడు ఓటేస్తాం, అప్పటి వరకు మీరు ఎవరు కూడా మా దగ్గరికి రావద్దని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవి అమ్మా, మీరు మహిళగా ఉన్నారు, రోజు మీరు మంచినీళ్ళది అన్నది సమస్య చాలా ప్రధానంగా ఉంది. మంచినీళ్ళ సమస్య అన్నది బయటికి వెళ్ళి పని చేసుకునే మగవారి కంటే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ సమస్య అది. ఆ ప్రాబ్లం మీరు మంచినీటి సమస్యతో మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు? కితనే ప్రాబ్లం आप रखते हैं? देखो हम 35 साल से है हम लोग का यहाँ हाफिजपेट में. हमारे बच्चों को इधर पानी की बहुत तकलीफ हो रही है. जो गलीज पानी आ रहा वही पानी पी रहे, जो बीमार पड़ रहे, दवाखाना नहीं है, बच्चों को स्कूल भी नहीं है. कोई भी आ रहे क्या बोल रहे मालूम है? तुम्हारे को स्कूल बनाते हाथ जोड़ते हैं, तुम्हारे को वो वोट डालो हमें पैसे देते हैं, तुम्हारे को वो स्कूल के आते हैं, वो सब बोल रहे लगे. मगर अब क्या करेंगे बोलो, नल के भी नहीं आने लगे. हाँ क्या तकलीफ हमारे को बोलो? तकलीफ नहीं है. हम 35 साल से है यहाँ पे. हाँ कितनी मुसीबत उठाने लगे हम लोग का. वहाँ स्कूल की जगह छोड़ी, वो स्कूल की जगह में कुत्ते हगरी आदमी हक को जाने लगे, कोई भी नहीं कर रहे उसको. कर रहे नहीं कर रहे. हमारे बच्चे पानी को तरसने लगे. क्या करेंगे बोलो? सब जने अगर हम हाफिजपेट के आदमी सच्ची है तो जो हमारे को माँ बाप नहीं है हाफिजपेट में, हमारे को माँ बाप नहीं है. कोई भी क्या बोल रहे, हमारे हाफिजपेट वाले को कोई लीडर नहीं है. చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఓటు ఖచ్చితంగా వేసేది లేదు. ఇప్పటి వరకు నిజంగా కార్పొరేటర్లన్నా ఇక్కడికి ప్రచారానికి వచ్చారా? వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న హామీలు ఏంటి? అది నిజంగా ఈ ప్రాంత వాసులు నమ్ముతున్నారా? నిజంగా వాళ్ళు పని చేస్తారా లేదా అన్నది కూడా తెలుసుకుందాం. अभी हमारा जो सर्वे नंबर 80 है, ये सर्वे नंबर 80 में इतना मुश्किल है. लिटिगेशन ड्रेनेज का है, लिटिगेशन रोड का है, लिटिगेशन लाइटों का है. कुछ भी पूछो तो तुम्हारा लिटिगेशन है. अब मीटर चालू रहे तो मीटर बंद हो गए. क्यों बंद हो गए? तुम्हारा लिटिगेशन है. हमारा हर एक दिन कितना लिटिगेशन रहेगा, हम कितने दिन सबर करना. हमारे पेट में अंगार गिर रहा, हम किसको जाके बोलना, हम किसको जाके हाथ फैलाना. हाँ हमारे माँ बाप कौन है? इधर पूछने वाले कौन है? आज मैं हूँ तुम हूँ बोल के वोट पूछते. आज वोट पूछते जैसा हमारे पीछे ठहर के काम कर रहे तो उन्होंने हमारा बाप है बोलते, हमारे माँ है बोलते, हम उसको लाइक करते. अगर हमारा काम नहीं करे तो हमारे को वोट पूछने का उनको हक भी नहीं है. हमारे बस्ती में आने के लिए भी हक नहीं है उनको. जो आता सामने हो के मैं करता हूँ, मैं तुम्हारा माँ हूँ, तुम्हारा बाप हूँ, मैं तुम्हारे मेरे बच्चे के जैसा मैं तुम्हारे को देख लेता हूँ बोल के जो हमारे पीछे ठहरेगा वही हमारा माँ बाप है बोल के हम उसको ये कर देंगे. और हमारे को लिख के देना कि मैं तुम्हारे बस्ती का काम करता हूँ बोल के. हमारे बस्ती में आके ठहर के लिख के देना कि भाई हम तुम्हारे माँ बाप होके हम तुम्हारा दुख दर्द समझते. हमारा दुख दर्द कौन समझेंगे उसको वोट देंगे. और सही देखे तो कोई अगर करने वाला बाप का बाप बेटा रहा तो उन्हें खत्म रखना, अगर नहीं रहा तो उन्हें ये बस्ती के अंदर बाप खत्म भी नहीं रखना. ये है हमारा वादा. ఇక్కడ ఈ ప్రాంతవాసులు న్యూ హఫీజ్పేట్ ప్రాంతవాసులు ఉన్నది ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళ సమస్యల్ని ఎవరైతే పరిష్కరిస్తారో, వాళ్ళ సమస్యల్ని ఎవరైనా గమనించి వాళ్లకు సహాయం చేస్తారో వాళ్ళకే ఓటేస్తాం. ఓటేయడం అనేది కాకుండా లిఖితపూర్వకంగా ఇది మేము ఖచ్చితంగా ఈ పీరియడ్లో మేము చేస్తాము అన్న వాళ్ళకే ఓటేస్తామని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. నా పేరు శారద అండి. హైదరాబాద్ మేము హాఫీజ్పేట్లో నివసించుతుండి 30 సంవత్సరాలు అవుతుంది.
హైదరాబాద్ డెవలప్ అయింది అని అంటున్నారు. ఎక్కడ డెవలప్ అయిందండి? మీ ఇండ్లలో డెవలప్ అయిపోయిందా, లేకపోతే బస్తీలలో డెవలప్ అయిందా? ఒక రోజు వచ్చేసి బస్తీలలో తిరిగి బస్తీలలో అన్నీ చూస్తే మీకు డెవలప్ అయింది ఎక్కడ అనేది తెలుస్తుంది. మీరు ఇంట్లో కూర్చుంటే ఎక్కడ తెలుస్తుందండి? ఆ గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ వస్తుంది, చాలా డెవలప్ చేశాము మేము, అది డెవలప్ చేశాము, అది కట్టించాము, ఇది కట్టించాము, నల్ల నీళ్లు తెచ్చాము, అది తెచ్చాము, ఇది తెచ్చామని అంటారు. ఎవరికి తెచ్చారండి? మీ ఇండ్లలోకి తెచ్చుకున్నారు, మీ ఇండ్లలో పెట్టుకున్నారు. గవర్నమెంట్ అంతా చేసేదంతా ప్రజల సొమ్మంతా తీసుకెళ్ళి ఎవరిండ్లలో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు, కానీ బస్తీలలో కాదు. చూడండి, ఒకసారి వచ్చేసి బస్తీలలో చూడండి ఎలా ఉన్నాయి, మురికి వాడలు ఎలా ఉన్నాయి, మేము డ్రైనేజ్లలో ఎలా ఉంటున్నాము. ఈరోజు మేము తాగే నీరంతా కూడా డ్రైనేజ్ నీరు తాగుతున్నాము, రోగాల్లో బారిన పడిపోతున్నాము. చిన్నపిల్లలు అంగవైకల్యంతో ఇదైపోతున్నారు. ఆ వచ్చే వాటర్ కూడా ఏంటి, డ్రైనేజ్ వాటర్ మొత్తం మిక్స్ అయిపోయి మేము అవే నీళ్ళు తాగాల్సి వస్తుంది. గుక్కెడు నీళ్ళ కోసం మేము పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఎక్కడుందండి డెవలప్మెంటు? మీరు ఒక హైటెక్ సిటీ డెవలప్ చేసాము, మేము హైదరాబాద్ అంతా డెవలప్ చేస్తున్నామంటే అది కాదు డెవలప్మెంట్ అనేది. ప్రతి ఒక్క బస్తీ డెవలప్మెంట్ అవ్వాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా మేము డెవలప్మెంట్లో ఉన్నాము, మాది కూడా ఒక భాగంగా మేము హైదరాబాద్లో చాలా బాగా బ్రతుకుతున్నాము అన్నప్పుడే హైదరాబాద్ డెవలప్మెంట్ అయిపోయిందండి. బస్తీలలోకి రండి, ముందు మా ఆఫీస్పేటకి రండి, వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ చూసి మీరు డెవలప్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఓట్లు అడగండి. అప్పటి వరకు మా బస్తీకి ఎవ్వరు కూడా రావద్దు. మేము మొత్తం రాజకీయాన్ని అవాయిడ్ చేస్తున్నాము. ఇక్కడ మేము ఒక్క ఓటు కూడా వేయము. మేము ఏ జనాలు కూడా ప్రశాంతంగా ఈరోజు కూలి పని చేసుకొని వచ్చాక సాయంత్రం పూట హాయిగా తిని పడుకుంటాము అనేది ఎవరు లేరండి. ఇక్కడ మీ ఇండ్లలో మీరు ప్రశాంతంగానే ఉంటున్నారు, కానీ మేము ఇక్కడ ఏమీ ఉండట్లేదు. మా సమస్యలు ఏంది అనేది మీరు మా గల్లీలోకి వచ్చి మా బస్తీకి వచ్చి మమ్మల్ని కనుక్కొని మాకు డెవలప్మెంట్ అయిన తర్వాతనే ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ అది ఎలా ఉందో మాకు కూడా హైదరాబాద్లో ఒక భాగంగా చేసినప్పుడే మేము ఎవరికి కానీ ఓటేసి గెలిపించుకుంటాము. మాకు ఏ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఏమీ చేయలేదండి. మేము చేసామని మీరు చెప్పుకోవడం కానీ ప్రజలతో చెప్పించండి, బస్తీలలోకి వచ్చేసి చెప్పించండి. మేము డెవలప్ చేసామని రమ్మనండి, కాంగ్రెస్ని రమ్మనండి, టీడీపీని రమ్మనండి, మేము మాట్లాడతాము వాళ్ళతో. ఎవరు రాలేదేంటండి? మరి ఇప్పుడు మీరు పిలిచామన్నారు, ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు ఎందుకు రాలేదండి? మరి ప్రజల కోసం చేస్తున్నాము అంటున్నాము. ఏరండి, ప్రజల్లోకి రావాలి కదా, ప్రజల్లోకి రండి, వచ్చేసి మాకు హామీ ఇవ్వండి, మేము చెప్తాము. మా సమస్యలు మీకు చెప్పుకోవాలంటే మీరు ఇక్కడికి వస్తేనే కదా మేము చెప్పేది. ఎవరు రావట్లేదు ఎందుకండి? మరి అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఏ కార్పొరేటర్, కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎవరు కానీ ఎందుకు రాలేదండి ఈరోజు? మీరు చెప్పారు కదా, మీరు ఇన్ఫార్మ్ చేశారు, మరి ఎందుకు రాలేదు ఈరోజు? రండి, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. మాకు లిఖితపూర్వకంగా మేము ఈ పనులు చేసి పెడతామని చెప్పమనండి, అప్పుడు మేము ఓట్లు వేస్తాం. లేకపోతే అప్పటి వరకు మేము అవాయిడ్ చేసి పెడుతున్నాము ఎలక్షన్స్ని. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఇల్లులు రెగ్యులరైజ్ కావడం లేదు. ఎవరైతే ఇప్పటి వరకు మనం పిలిచామో వచ్చిన వాళ్ళని మనం స్టేజ్ మీదకి పిలిచే ప్రయత్నం చేద్దాం. యశోద, ఇప్పటిదాకా మనం విన్నాం ఇక్కడి కొండాపూర్ నియోజకవర్గంలోని న్యూ హఫీజ్పేట ప్రాంత వాసుల అధ్వాన్న పరిస్థితి, వారి బాధలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మనం ప్రతి ఒక్కరి నుంచి కూడా తెలుసుకున్నాం. ఇంకా పూర్తి వివరంగా కూడా తెలుసుకుందాం. అయితే ఈ ప్రాంతం నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళకి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన అవగాహన ఉందా, ఉంటే ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మీ పేరు, అలాగే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు? నా పేరు షేక్ హమీద్ పటేల్. నేను కొండాపూర్ 104 డివిజన్తో పోటీ చేయబోతున్నాను టీఆర్ఎస్ పార్టీతో. ఇక్కడ చూస్తుంటే చాలా అధ్వాన పరిస్థితి ఉన్నది, నాకే అర్థమైతలేదు. ఇక్కడ సోదరమణులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న సమస్యలు మెయిన్ వాటరు, రోడ్లు, డ్రైనేజు, స్ట్రీట్ లైటు, ముఖ్యంగా కరెంటు మీటర్లు ఇస్తలేరు అంటున్నాను చెప్తున్నారు. నేను గెలిచిన వెంటనే మీరు ఏ పేపర్ అని వేయండి, ఏ దానికి కూడా నేను రాసి ఇస్తాను. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే వాళ్ళ సమస్యలు తీర్చే వ్యక్తికే ఓటేస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు నేను ఇక్కడ ఉన్నప్పటి నుంచి ఎవ్వరు రాసిస్తే రిటర్న్లా వాళ్ళకు ఓట్లేస్తా అంటున్నారు. నేను వాళ్ళు ఏం రాసిచ్చినా, ఇలా ఏ అభివృద్ధి కావాలన్నా వాళ్లకు నేను రాసిస్తందు కూడా నేను సిద్ధంగా ఉన్నానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. పటేల్ గారు
లిఖితపూర్వకంగా ఏ పేపర్లో అయినా రాసివ్వడానికి సిద్ధం అని చెప్తున్నారు. ఎలాంటి సమస్యలైనా సరే ఓటు వేసిన వెంటనే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా తను తీరుస్తా అని చెప్తున్నారు. अस्सलाम वालेकुम, मेरा नाम शेख जलील अहमद है। मैं 104 से वोटिंग लड़ रहा हूँ। आप इल्लोकत प्रेम नगर सर्वे नंबर 80 में जितने भी काम हुए आज तक भी मेरा बचपना इधर ही गया। आप ये बस्ती में ही गया सो है। आज तक जितने भी लीडर है, जितने भी आज तक बहुत बोले ये करता हूँ वो करता हूँ ऐसा करता हूँ, मगर आज तक भी कोई काम नहीं कर सके। हम या हारो या जीतो बल्दिया में जाके लड़के काम ले सकते जीते वाले के पास से। థ్యాంక్ యూ. కొట్లాడైన సమస్యలన్నీ తీరుస్తామంటున్నారు. మీతో తనతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా ఉండాలని కోరుతున్నారు. నెక్స్ట్ మీరు చెప్పండి. నా పేరు తాండ్ర కుమార్ అండి. నేను 33 సంవత్సరాలుగా ఎంసీపీ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. 108 డివిజన్ 108 డివిజన్ మియాపూర్లో నా ఓటర్లు నన్ను ఎన్నుకున్నట్టుగా ఉంటే వాళ్ళ నోట్లలో నాలుకలాగా పనిచేస్తా. ఇవాళ రెగ్యులరైజ్ చేయటంలో ధనికులకు రెగ్యులరైజ్ అవుతా ఉన్నది, పేదవాడి ఇల్లు రెగ్యులరైజ్ కావటం లేదు. అందుగురితే వీళ్ళంతా అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మేము 30 సంవత్సరంలో భారతదేశంలో నివసించేటువంటి పౌరునికి ప్రాథమిక ఇల్లు హక్కు లేదు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఆ ప్రభుత్వాన్ని బాధ్యత తప్ప వ్యక్తుల ఎవరిది కాదు. ఇలా గెలవబోయే వాళ్ళది కూడా కాదు. చాలా మంది ప్రజలు వచ్చారు. మీకు ఓటేసే ముందు ఈ ప్రజల సమస్యలు వినడం అన్నది మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రజా సమస్యలు తీరిస్తేనే రేపు పొద్దున మీరు లీడర్గా ఈ ప్రాంతం నుంచి ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల సమస్యలు మీరు మీ ఎజెండా కంటే ప్రజల ఎజెండా వింటే మంచిదన్న ఉద్దేశంతో ప్రజా సమస్యలు ఎక్కువ వినిపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ముందుగా ఇచ్చే ముందు ఒక నిమిషం సార్, ఇక్కడ నిలబడుతున్న అభ్యర్థులకి విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ వీళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు, క్లారిటీగా ఉంది. ఆ సమస్యలు మీరు వాటిని అన్నిటిని కూడా గ్రహించి రేపు పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. मेरा नाम बाबा है, मैं ऑफिस पे प्रेम नगर में रहता हूँ। अगर आप जीएचएमसी को जाके बोलना है तो आप कहीं को है भाई, वोट मांगने कहीं को है, तुम जीएचएमसी को आगे बोलने का रहा तो हम जीएचएमसी को आगे बोलते। आप क्या बोल रहे, गली गली में फिर रहे, मोहरिया में फिर रहे, नालिया में फिर रहे, चिकड़ा उठा लेके फिर रहे, क्या बोल रहे भाई हम करते बोल के बोल रहे, क्या करते भाई तुम आपको सामने दिख रहा चिकड़ा करते बोल के। एक मामूली से हमारे कारपोरेटर रवि अन्ना जीते इधर, एक स्ट्रीट लाइट के वास्ते आप बोलो मैं गुलामगिरी कर ले दूं। एक लाइट खंबे पे नहीं है, पुराने खंबों को लगा के उसको इलेक्ट्रिशियन का काम कर रहे। एक लाइट ने हमारे पास बोर खराब हुआ, साहब बोर खराब हुआ बोले तो बोलते इलेक्शन के कोड में बोल रहे, अरे हमारे को सेवा नहीं करे तो तुम इलेक्शन कोड लगा के क्या फायदा बोलो। एक 15 दिन हुआ, एक बोर नहीं बना सक रहे, एक मामूली सी 3 फेस की बोर। థ్యాంక్ యూ. नाम नागराज, मैं ऑफिसपेट प्रेम नगर में रहता हूँ। ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మాకు ఒకటే హామీ, ఎవరు గెలిచినా కానీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ లైట్ కానీ అది అన్ని కరెక్ట్గా చేసి ఇస్తా అన్నట్టయితేనే మీరు వచ్చి ఓటు అడగండి, లేదంటే మీకు ఓటు అధికారులు కూడా మేము ఓటు కూడా వేయము, ఓటు బహిష్కరిస్తామని చెప్తున్నాము. ఇదే మనం చేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ. हफीजपेट सर्वे नंबर 80 484 ఎకర్ జమీన్ है। पूरा टोटल 484 484 ఎకరాల మీద सर्वे नंबर 80 ఉంది। सर्वे नंबर 80 484 एकड़ पे है। इलेक्शन आया मैं आया, इलेक्शन गया मैं गया। हमारे पास कौन काम करने वाला है, हमारी गरीबों की बात सुनने वाले कौन है? वैसे लोगों को देख के चुनना है। बहुत आते, हमारा हक है, हमारा वोट लेने का हक है आप लोगों को है ना, तो आप हमारे को घरों को टैक्सा दो, हमारे रोड़ा बनो, हमारे डेनिस बनो, हमारी मस्जिद, ये मस्जिद मदीना मोहम्मदिया है, मस्जिद के सामने कम से कम 20 दिन हो गया डेनिस लैंड का गलीस पानी आ रहा। थोड़ी एक हिरिस है, एक उम्मीद है मुसलमानों को और हिंदुओं को दलितों को सबको, क्योंकि फिलहाल सही सीएम आगे बैठे हुए हैं सेंटर में। మహిళలు ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ నమస్కారము. ఇక్కడ 3 సమస్యలు లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏంటంటే 3 సమస్యలు. ఒకటి వాటర్ ప్రాబ్లం, నెక్స్ట్ కరెంటు ప్రాబ్లం, నెక్స్ట్ చెత్త ప్రాబ్లం. చెత్త గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మేము 50 రూపీస్ ఇచ్చి స్వచ్ఛందంగా ఇస్తామన్నా కూడా మాకు ఇంటికి వచ్చి చెత్త తీసుకుపోయే వాళ్ళు లేరు. ఇంతవరకు చెత్త డబ్బాలు ఇస్తామంటున్నారు కానీ చెత్త డబ్బాలు కూడా ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు. చెత్త తీసుకుపోక దాదాపు 1 ఇయర్ అవుతుంది. మాకు చెత్త ప్రాబ్లం కూడా సొల్యూషన్ కావాలి దానికి. అందరికీ నమస్కారము.
ఇక్కడ ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే ప్రాబ్లం, ఇంతమంది చెప్పింది కూడా ఒకటే ప్రాబ్లము, నేను చెప్పేది కూడా ఒకటే ప్రాబ్లము. మెయిన్ మాకు డ్రైనేజీ రోడ్ల మీద ఎలా ఉందంటే ప్రతి ఒక్కరూ డ్రైనేజీ వాటర్ల నుంచే నడుచుకుంటూ వస్తున్నారు. అది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఏ నాయకులు అందరూ ఓట్లు అడగడానికి వస్తున్నారు, వాళ్ళు కూడా అందులో నుంచే నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి కూడా ఇప్పుడు ఈ వారం నుంచి తిరుగుతున్నారు. కనీసం వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. అప్పటి మందం కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని క్లీన్ కూడా చేయట్లేరు వాళ్ళు. మెయిన్ వాటర్ అయితే ఇప్పుడు ఒక 1 మంత్ అవుతుంది. రాత్రి 12 నుంచి 1, 2, 3 టైమింగ్ లేకుండా ఆడవాళ్ళు పొద్దంతా పనికి వెళ్తుంటూ నైట్ పూట తెల్లవార్లు వాటర్ కోసం రోడ్ల మీద కూర్చొని వాటర్ పట్టుకుంటున్నారు. మేము అలా ఎన్నాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఒకటి, చెత్త సమస్య చాలా తీవ్రంగా ఉంది. దోమల పరిస్థితి కూడా, చెత్త వల్ల దోమలు వస్తున్నాయి, దోమల పరిస్థితి ఉంది. ఇప్పుడు స్వచ్ఛ హైదరాబాద్ అన్న ప్రోగ్రాం కూడా జరుగుతుంది. దాంట్లో చెత్త అన్నది అది మరి ఈ ప్రాంతానికి ఎందుకు వర్తించలేదు, దాన్ని మీరు రేపొద్దున గెలిస్తే, మీరు ఓటేసి గెలిపిస్తే మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మేము ఇస్తున్నాం. ముందు మీరు ఏం హామీ ఇస్తారు? నేను ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడే చెప్తున్నారు, దోమలు అన్ని మనకు ఇక్కడ రోగాలు వస్తున్నాయని. ఫస్ట్ ప్రయారిటీ నేను శానిటేషన్ మీద కూడా నేను పెడతానని చెప్తున్నాను. ఇక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నదని చెప్తున్నారు, మీటర్లు ఇస్తలే అని చెప్తున్నారు. నేను సభాముఖంగా చెప్తున్నాను, ఇక్కడ ఏ డిస్ప్యూట్ ఉండని, ఏ కోట్ల కూడా అది ఉండని. నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను 1 నెలలా ఇక్కడ అందరికీ మీటర్లు ఇవ్వకుంటే నేను ఇక్కడ అడుగు కూడా పెడతానని కూడా సభాముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కొండాపూర్ నియోజకవర్గంలోని న్యూ హఫీజ్పేట ప్రాంతంలో ఈరోజు మనం ఇక్కడున్న సమస్యలన్నీ కూడా విన్నాము. ఇక్కడ కార్పొరేటర్ గా నిలబడబోయే అభ్యర్థులు కూడా వారి హామీలు లిఖిత పూర్వకంగా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చూడాలి ఇక్కడి ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత ప్రతి కార్పొరేటర్ లాగానే కాకుండా ఈసారి ఖచ్చితంగా వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడి సమస్యలన్నీ కూడా తీరుస్తామని గట్టి హామీ ఇచ్చారు. అది నెరవేరుతుందా లేదా, ఎవరు గెలవబోతున్నారు, వెయిట్ అండ్ సీ. ఇదే వాటి గ్రేటర్ వాయిస్. Stay tuned to V6 News as it is.